తిరుమల శ్రీవారి లడ్డు అమ్మకాలను వివాదాస్పదం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలో క్వాలిటీ తగ్గించినప్పుడు నోరు మెదపని వారు బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకోవటానికి ఆధార్ అనుసంధానం చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు. లడ్డూతో పాటు అన్న ప్రసాదం నాణ్యత పెంచినప్పుడు మెచ్చుకుంటూ ఒక్క మాట మాట్లాడని వాళ్ళు లడ్డూ విషయంలో భక్తులకు అన్యాయం జరుగుతోందంటున్నారు. అసలేం జరుగుతోంది తిరుమలలో? గతంలో లడ్డూ నాణ్యత ఎలా తగ్గింది? ఇప్పుడు లడ్డూ నాణ్యతకు టీటీడీ తీసుకున్న చర్యలేంటి? తిరుమల శ్రీవారి దర్శనం తరువాత భక్తులకు అత్యంత ప్రియమైంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. సామాన్యుడి నుంచి ధనవంతుడి దాకా, పిల్లల నుంచి ముసలివాళ్ల దాకా అందరూ లడ్డూను అత్యంత ఇష్టంగా తీసుకుంటారు. ఇక్కడ మతాలతో కులాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా లడ్డూ ప్రసాదాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే అలాంటి లడ్డూను వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. దాని వెనుక ఉన్న హస్తం ఎవరిదో ఇప్పుడు బయటపడుతుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీటీడీ మొత్తం ఒక వ్యక్తి కనుసన్నల్లో నడిచింది. ఆయనే అదనపు ఈవోగా పనిచేసిన కేంద్ర సర్వీస్ ఉద్యోగి ధర్మారెడ్డి. ఈవోలు పాలక మండలి చైర్మన్ల కంటే ఆయన పెత్తనమే ఎక్కువ నడిచింది. తన హయాంలో భక్తులను పూచిక పుల్లల్లాగా చూశారనే పేరుంది. భక్తులకు అందే అన్ని సౌకర్యాలను కోతకోశారు. అప్పుడెవరూ ఆయన్ను ఇదేంటని ప్రశ్నించలేదు. పైగా 100 మాగదుల్లా భజన చేశారు. గతంలో టీటీడీ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కర్ణాటక ప్రభుత్వ సహకార సంస్థ అయిన నందిని డైరీ నుంచి నెయ్యి వచ్చేది. అయితే అంతకంటే తక్కువ రేటుకు వస్తుందని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నెయ్యి తెప్పించారు. దాంతో పాటు లడ్డూలో వాడే దినుసులు క్వాలిటీ కూడా తగ్గించారు. అదే సమయంలో కరోనా రావడంతో లడ్డూల ఉత్పత్తికి తగ్గట్టు అమ్మకాలు లేవు. అప్పుడు లడ్డూ ధరను 25 నుంచి 50 రూపాయలకు పెంచి అదనంగా ఇవ్వడం మొదలుపెట్టారు. నాణ్యత తగ్గించడంతో పాటు రేటు పెంచి లడ్డూలను విరివిగా సరఫరా చేశామని గొప్పలు చెప్పుకున్నారు. అదే సమయంలో క్వాలిటీ గురించి ప్రశ్నించిన వాళ్ల మీద కేసులు పెట్టడంతో పాటు అలాంటి వాళ్ల సొంత ఊళ్లకు పోయి వాళ్లతో అంతా బాగానే ఉన్నట్లు చెప్పిస్తూ వీడియోలు తీయించి మరీ పోస్టు చేశారు. అదేవిధంగా అన్నప్రసాదాల నాణ్యత గురించి ప్రశ్నించిన వారిని కూడా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ కూడా నాణ్యత తగ్గించి నూకలు కలిపిన బియ్యాన్ని వాడారు. దాంతోపాటు రీసైక్లింగ్ బియ్యాన్ని సైతం అన్నప్రసాదంలో వాడారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే నాణ్యత లోపించింది. ఇదే విధంగా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాల మాట అటుంచి కనీసం చిన్న పిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చివర్లో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కొంత శ్రద్ధ చూపించి అన్నప్రసాదాలు పంపిణీ ప్రారంభించినా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఓవరాల్ గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే 1.05 lakhs అంటే 1,05,000 ఇచ్చేది పోయిన వారం చూస్తే 1,60,000 టికెట్లు ఇస్తున్నాం. అంటే 1,60,000 వారానికి ఇచ్చే నంబర్ చెప్తున్నాను, ఎందుకంటే రోజుకి అది నంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో 1,60,000 టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 60,000 మందికి వాళ్ళకి అదర్వైజ్ 24 గంటల్లో లేదా 15 గంటల్లో పట్టేది డిపెండింగ్ ఆన్ ద రష్. వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 15 నుంచి 24 గంటలు పట్టే టైంని 3 గంటలకు తగ్గించడం జరిగింది. ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు కొండ మీద గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల మీద విచారణకు ఆదేశించారు. అదే సమయంలో అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలని, క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, పాలు రెగ్యులర్ గా ఇవ్వాలని ఆదేశించారు. అందులో భాగంగానే బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే ఈవో శ్యామలరావు ఎక్కడ లోపాలు ఉన్నాయని గుర్తించడానికి రెగ్యులర్ తనిఖీలతో పాటు రివ్యూలు చేశారు. లడ్డూ ప్రసాద నాణ్యతను ఏ విధంగా పెంచాలనే విషయంలో పోర్టు సిబ్బందితో పాటు మైసూరుకు చెందిన పాకశాస్త్ర నిపుణులను పిలిపించి చర్చించారు. పలు దఫాలుగా జరిపిన చర్చల తర్వాత బయటపడ్డ విషయమేంటంటే లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో నాణ్యత లేదని. దీంతో నెయ్యి సరఫరా చేస్తున్న ఉత్తరాది డైరీలకు షోకాస్ నోటీసులు పంపారు. అయినా ఫలితం శూన్యం.
70% నెయ్యి సప్లై చేసే కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో పాటు కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ నందిని నుంచి నెయ్యి సరఫరా పునరుద్ధరించారు. ఇదే సమయంలో నిపుణులు చెప్పిన విధంగా దినుసుల క్వాలిటీ, క్వాంటిటీ కూడా పెంచారు. దీంతో లడ్డూ నాణ్యత పెరిగింది. లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్తాను. అలాగే వివిధ శాఖల్లో లేదా ఆన్లైన్ బుకింగ్ కానీ, కరెంట్ బుకింగ్లో కానీ, అకామిడేషన్లో కానీ, దర్శనాల్లో కానీ ఉన్న దళారీ వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుమల లడ్డూ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. కొంతమంది ప్రముఖులు లడ్డూను తమ వివాహ వేడుకలతో పాటు తమ కంపెనీల వేడుకల్లో పంచుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ బడా బాబు తన ఫంక్షన్ లో పంపిణీ చేసినట్లు సాక్షాత్తు ఈవో శ్యామలరావు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ అంటే అది పవిత్రమైన ప్రసాదమని, ఫంక్షన్లలో పంచే స్వీట్ కాదని చురకలంటించారు. కొంతమంది క్యూ లైన్లో లడ్డూ కొనుగోలు చేసి బ్లాక్ లో అమ్మడమే పనిగా పెట్టుకున్నారని, అదే వారి వృత్తిగా మారిందని గుర్తించారు. అది గమనించిన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దానికి చెక్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా దర్శనం చేసుకున్న వారికి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా 4 నుంచి 6 దాకా ఒక్కో వ్యక్తికి కొనుగోలు కౌంటర్లో ఇస్తున్నారు. అదే సమయంలో దర్శనం దొరకని వారికి ఆధార్ అనుసంధానం చేసి రోజుకు 2 లడ్డూలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ గత 2.5 నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూశాను. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా. అయితే దీని మీద కొందరు లేనిపోని రచ్చ మొదలుపెట్టారు. భక్తులకు అన్యాయం జరుగుతోందని, లడ్డూ మీద రేషన్ పెట్టి అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు కొన్ని ప్రధాన స్రవంతి మీడియాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆధార్ అనుసంధానం మీద ముందుగా ప్రకటించకుండా టీటీడీ అమలు చేయడం కొంత అయోమయానికి కారణమైందని తెలుస్తోంది. దాని మీద ఈవో మాట్లాడుతూ, భక్తుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆధార్ కార్డు అనుసంధానం మీద దుష్ప్రచారాన్ని కొట్టిపడేశారు. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నప్రసాద నాణ్యత పెరిగింది. దాంతోపాటు క్యూ లైన్లోని భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారు. అయినా ఈ సంస్కరణలను పునరుద్ధరించడాన్ని పట్టించుకోని కొందరు మాత్రం లడ్డూల రేషనింగ్ అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు కూడా అదే బాట పట్టి విమర్శల పాలవుతున్నాయి. గత పాలక మండళ్ల హయాంలో జరిగిన అవకతవకలు, ప్రసాదాల నాణ్యత తగ్గింపు మీద విమర్శలు వెలువెత్తినప్పుడు అలా విమర్శించిన వాళ్ల మీద కేసులు పెట్టి పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రయత్నం చేశారు. శ్రీవాణి నిధుల గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించిన ఒక జర్నలిస్ట్ మీద అయితే ఏకంగా గంజాయి కేసు పెట్టారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న టీటీడీ పాలన మీద వాళ్లు విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. అధికారులు మాత్రం సీఎం చెప్పిన విధంగా సామాన్య భక్తులకు తాము పెద్దపీట వేస్తున్నామంటున్నారు. అదలా ఉంటే గాడి తప్పని వ్యవస్థలను తిరిగి ట్రాక్లో పెడుతున్నామంటున్న ప్రభుత్వ పెద్దలు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు వద్దంటున్నారు. అది అలసుగా తీసుకునే కొండ మీద కొంతమంది ఇప్పుడు కూడా ఇష్టానుసారం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.